హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. రెసిపీ వచ్చేసి క్యారమెల్ బ్రెడ్ టోస్ట్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. క్రిస్పీగా, టేస్టీగా చాలా వస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. బ్రెడ్ తినని వాళ్ళైనా సరే ఇలా చేస్తే చాలా తింటారు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి. ఏ బ్రెడ్ అయినా పర్లేదు. ఇట్లా బ్రెడ్ తీసేసుకోవాలి. మనకి నెయ్యి ఉంటుంది గదా! నెయ్యేంటంటే ఒక 2 స్పూన్స్ గానీ, మనకి బ్రెడ్‌ని బట్టి 2 స్పూన్స్‌గా కానీ, 1 స్పూన్ అలా నెయ్యి తీసేసుకోవాలి. ఒక బౌల్‌లోకి 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని షుగర్ యాడ్ చేయాలి. అంటే ఒక 2, 3 స్పూన్స్ షుగర్ ఏసేసుకోవాలి. ఇవి 2 బాగా మిక్స్ చేసేయాలండి. అంటే మెల్ట్ అవ్వక్కర్లేదు. జస్ట్ నార్మల్‌గా మిక్స్ చేసి ఉంచుకోవాలి. మిక్స్ చేసి ఇందాక మనం బ్రెడ్ తీసుకున్నాం కదా! ఆ బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసేయాలి. మనకి సైడ్స్ ఉంటాయి కదా! బ్రౌన్ పార్ట్ అవేం తీయక్కర్లేదు. బ్రెడ్‌కి ఓన్లీ వన్ సైడే స్ప్రెడ్ చేయాలి. అండ్ పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఏంటంటే నెయ్యి వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసేయాలి మొత్తం. బ్రెడ్ కిందక షుగర్ అది అప్లై చేసాం కదా! ఫస్ట్ షుగర్ అప్లై చేసిన సైడ్ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే సెకండ్ సైడ్ ఉంటది కదా! అటు సైడ్ కూడా మళ్ళీ షుగర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి మనం. 2 సైడ్స్ రోస్ట్ చేయాలి. అట్లా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ చూసారు కదా! గోల్డెన్ షేడ్‌లోకొచ్చింది. ఆల్‌మోస్ట్ రోస్ట్ అయిపోయినట్టే. మనకి లాస్ట్‌లో చివర్లో ఉంటది గదా! అక్కడేంటంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి మళ్ళీ అట్లా రోస్ట్ చేసుకుంటే మొత్తం బ్రెడ్ అంతా ఈక్వల్‌గా రోస్ట్ అవుద్ది. అలా మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ ఇంక అలానే షుగర్ అప్లై చేసేసి మొత్తం 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా! మొత్తం 2 సైడ్స్ ఇలా ఫ్రై అయిపోయింది. ఇంకా మొత్తం అన్ని పీసెస్ ఇలా ఫ్రై చేసుకోవడమే 2 సైడ్స్. కలర్ కూడా చాలా వచ్చింది. చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.